శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాళ్ళ ఛానల్. మిథున రాశి వారికి రాబోయే 130 రోజుల పాటుగా ఈ యొక్క శని వక్రగతి చెందటం వల్ల, అంటే మీన రాశిలో శని వక్రీకరించబోతున్న కాలంలో జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది క్లియర్గా చూద్దామండి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ యొక్క శని వక్రగతి మీన రాశిలో అంటే 10వ స్థానంలో చెందడం వల్ల మీ యొక్క ఉద్యోగం, పేరు, సామాజిక స్థానంపై గట్టి ప్రభావాన్ని చూపించే కాలం అని చెప్పవాలి. మీ యొక్క కెరీర్ సరైన దిశలో ఉందా లేదా, మీరు తప్పు మార్గంలో వెళ్తున్నారా, అలా అయితే ఇప్పుడు మీకు శని స్పష్టంగా దారి చూపిస్తారండి. ఈ కాలం కెరీర్ రియాలిటీ చెక్ లాంటిది. ఈ వీడియోలో పూర్తిగా సాంప్రదాయబద్ధంగా వివరణ తెలుసుకుందామండి. శని అంటేనే కర్మ కారకుడు, ఓపికకి పేషెన్స్ కారకుడు, కర్మకి కారకుడు కూడా ఆయనే. ఆయన కర్మస్థానం అన్నటువంటి యొక్క మీనంలో 10వ స్థానంలో ఉన్నారు. మీకు మిథున రాశి వారికి శనిగ్రహము 8వ స్థానము మరియు 9వ స్థానానికి ఆధిపత్యం వహిస్తారండి. అంటే 8 అంటే ఆయుర్దాయము, 9 అంటే భాగ్యం. ఆయుర్దాయానికి, భాగ్యానికి అధిపతి శని. ఆయన మీకు 10వ స్థానంలో ఉన్నారు. అంటే 10వ స్థానంలో వక్రగతి చెందుతూ ఉన్నారనమాట. అంటే జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు దాదాపుగా 137 రోజుల పాటుగా, అంటే 4.5 నెలల పాటుగా ఉంటున్నారు. అలా 10వ స్థానం ఏమి సూచిస్తుందయ్యా అని అంటే ఉద్యోగం, రాజ్యభావం, సామాజిక స్థానం, మీరు చేసే కర్మలు, మీ యొక్క బాధ్యతలు, ఎంత మేరకు మీరు వృత్తిలో రాణిస్తారు అనేది కూడా 10వ స్థానాన్ని ఇండికేట్ చేస్తుంది. మరి శని వక్రగతి చెందారు కదా, సహజంగా వక్రగతి ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే పాస్ట్ కెరీర్ డెసిషన్స్ రీవిజిట్ అవుతాయి, కార్మిక్ కరెక్షన్ అనేది జరుగుతుంది. గతంలో చేసిన పనుల ప్రభావం ఇప్పుడు ఉంటుంది, అవి సెట్ చేసుకునే ఒక సమయం. శనికి ప్రతిగ్రహం లాగానే 3, 7, 10 దృష్టిలు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే ఇన్నర్ థింకింగ్ మీరు చూపిస్తారు. 3వ దృష్టి చేత, 7వ దృష్టి చేత కన్యరాశి చూస్తారు, మీ యొక్క హోము స్టెబిలిటీ గురించి చెప్తుంది. 10వ దృష్టి చేత మీ యొక్క ధనుసు రాశిని చూస్తారు, సంబంధ బాంధవ్యాలు, వ్యాపార స్థానం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ 9వ తారీఖు తర్వాత శనిశ్చరుడు స్వనక్షత్రం ఉన్నటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం మీద వెళ్ళటం వల్ల దాని ప్రభావంతో కెరీర్ పై ప్రెజర్ మరియు సీరియస్నెస్ అనేది గ్యారంటీగా పెరగబోతుంది. 2 ఉంటాయండి. మరి శనిగ్రహం ఇచ్చే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు కూడా చూద్దాం. మొదటిగా శుభంతో మొదలెడితే శుభ ఫలితాలు ఏముంటుంది అని అంటే కెరీర్లో క్లారిటీ ఉంటుంది, స్ట్రాంగ్ రెప్యుటేషన్ వస్తుంది, కానీ నెమ్మదిగా మీ గౌరవం పెరుగుతుంది, అథారిటీ రోల్స్ వస్తాయి, మీకు స్ట్రక్చర్డ్ గ్రోత్ ఉంటుందండి. స్టెప్ బై స్టెప్ గ్రోత్ అవుతారు. మరి ఎలాంటి అశుభ ఫలితాలు జరగవచ్చు అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా శని బలహీనంగా ఉంటే, మీకు శని బలహీనంగా ఉంటే జాబ్ స్ట్రెస్, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు, సీనియర్స్ యొక్క, పెద్దవారి యొక్క ఒత్తిడి కూడా మీ మీద ఉంటుంది. ఏదైనా ఒక గోల్డెన్ లైన్ ఏంటంటే శని స్లోగా ఎదగనిస్తాడండి, కానీ పడిపోకుండా నిలబెడతాడు. గుర్తుపెట్టుకోవాలి. అందరూ శనిని భయపడతారు, కానీ ఆయన స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా ఉంటుంది ఆయన ఇచ్చే ఫలితం. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా కెరీర్ కన్ఫ్యూజన్ ఉంటుంది కాస్త, కానీ టెక్నికల్, ప్రొఫెషనల్ ఇలాంటి కోర్సెస్లో సక్సెస్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి మనము దాని పరంగా అప్స్కిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిదండి. మీకు ముఖ్యంగా శని వక్రీకరించిన కాలంలో ఇచ్చే సలహా ఏంటంటే ఆయన డైరెక్షన్ త్వరగా మార్చకండి. కొంతమంది ఒక 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ మారుతూ పోతూ ఉంటారు. బట్ స్టేబుల్గా కొంతకాలం ఉండాలి. మరి ఉద్యోగస్తులకు ముఖ్యంగా చూస్తే ఏంటంటే ఈ యొక్క 10వ స్థానంలో శని వక్రగతి చెంది ఉన్నారు కదా, మిథునం నుంచి కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం 10వ స్థానం అవుతుంది. అక్కడ వక్రీకరించారు. కెరీర్ రీస్ట్రక్చరింగ్ ప్లస్ కార్మిక్ ఆడిట్ ఫేస్ లాంటిది ఈ యొక్క వక్రగతి శని 10లో. మొత్తం మీద ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే జాబ్లో ఒత్తిడి పెరుగుతుంది, జాబ్లో ప్రెజర్ ఉంటుంది, పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీస్ కాస్త పెరుగుతాయి, రికగ్నిషన్ అనేది కాస్త ఆలస్యం అవుతుంది, కెరీర్పై కొన్నిసార్లు డిస్సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. అంటే ఎంత చేసినా ఇంతేనా అన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పాజిటివ్ జాబ్ గ్రోత్ ఉన్న కేటగిరీస్ ఏంటయ్యానంటే ఐటీ ఫీల్డ్లో గ్రోత్ ఉంటుంది, సాఫ్ట్వేర్ స్ట్రక్చర్డ్ రోల్స్ ఉన్న జాబ్స్ బాగుంటాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు బాగుంటాయి, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మేనేజ్మెంటు, టీచింగు, కన్సల్టింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది. రీజన్ ఏంటంటే సరే 10వ స్థానంలో ఉన్నారు. ఆయన రెస్పాన్సిబిలిటీ అంటే డిసిప్లిన్ కారకుడు, రెస్పాన్సిబిలిటీ రివార్డ్ ఇచ్చే గ్రహం. మళ్ళీ ఆయన ఇంటి ఓనర్ గురుడు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి రివార్డ్ అయితే వస్తుంది రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి పనిచేసే వారికి. మరి హై రిస్క్ జాబ్ కేటగిరీస్ ఏమున్నాయంటే ఫ్రీలాన్సర్స్, అంటే కొంతమందికి ఒక 3-4 మంత్స్ వర్క్ ఉంటుంది, తర్వాత అయిపోతూ ఉంటుంది, అన్స్టేబుల్గా ఉంటుంది, అన్స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఫ్రీలాన్సర్స్కి కొంచెం కొద్దిగా అన్స్టేబిలిటీ ఉంటుంది. స్టార్ట్అప్స్ ఉంటాయి చూసారా, అన్సర్టనిటీ గ్రోత్ ఉంటుంది. క్రియేటివ్ అన్స్టేబుల్ ఫీల్డ్స్లో ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందండి. మరి జాబ్ చేంజ్ గురించి, ట్రాన్స్ఫర్ గురించి కనుక మనం ఈ యొక్క శని వక్రగతి కాలంలో ఎలాంటివి ఉంటుందని అంటే
అంటే ఫ్రీక్వెంట్ జాబ్ చేంజ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ స్టెబిలిటీ ఆలస్యంగా వస్తుంది. మరి సలహా ఏంటంటే రిపీటెడ్ స్విచ్చింగ్ అనేది అవాయిడ్ చేయాలి. 6 monthsకు 6 నెలలకి 9 నెలలకి సంవత్సరం మారుతూ ఉండాలి, అలాంటివి అవాయిడ్ చేయండి. ఒక డైరెక్షన్లో స్టిక్ ఆన్ అవ్వాలి, కొంతకాలం పాటుగా నిలదొక్కగలగాలి. జాబ్ లాస్ రిస్క్ కూడా ఉంటుందండి. కన్ఫ్యూజన్ వల్ల రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం, సీనియర్స్తో గొడవ పెట్టుకోవటం, రెస్పాన్సిబిలిటీ అవాయిడ్ చేసేవారికి, ఇలాంటి వారికి, సీనియర్స్తో గొడవ పెట్టుకునే వాళ్ళకి, తికమక డెసిషన్ తీసుకునే వారికి, సో ఎవరైతే బాధ్యతలు తప్పించుకునే వారికి ఇబ్బంది, జాబ్ రిస్క్ అయితే ఉంటుంది సమయంలో. మరి ప్రమోషన్ సెంటర్స్ ఏమైనా ఉంటాయా అంటే ఎవరికి వచ్చే అవకాశం ఉంటుందని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే వారికి, బాధ్యతలు తీసుకునే వారికి, లీడర్షిప్ చూపించే వారికి, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉంటారో ఎఫర్ట్స్ పెట్టి వారికి. ఎందుకంటే గురుడు చూస్తూ ఉన్నారు, మీ యొక్క కర్మను పరిశీలిస్తున్నారు పెద్దవాళ్ళు, సీనియర్స్ కాబట్టి గురు దృష్టి ఉంది కాబట్టి, సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. కాబట్టి అలా ఉండేవారికి బాగుంటుంది. ఏది ఏమైనా రెట్రోగ్రేడ్ తర్వాత గ్రాడ్యువల్ ఇయర్స్ అనేవి వస్తాయండి December 10 తర్వాత. మరి పని ప్రాంతంలో మన యొక్క ప్రవర్తన, బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అంటే డిసిప్లిన్ తప్పనిసరిగా పాటించాలి, మాటలు జాగ్రత్తగా ఉండాలి, నిర్ణయాలు అనలైజ్ చేసుకొని తీసుకోవాలి, తొందరపాటు తగదు. మరి డైరెక్షన్ కనుక లేకపోతే మనం చేసే కష్టం వృధా అవుతుందండి. కన్సిస్టెన్సీ ఉంటేనే కెరీర్ నిలబడుతుంది. అందుకనే హ్యావ్ ప్రాపర్ డ్రీమ్స్, డిజైర్స్, దాంతోపాటుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, డెడ్ లైన్స్, ఎగ్జిక్యూషన్ పెట్టుకోవాలి. మరి యాక్షన్ ప్లాన్ ఏంటంటే కెరీర్ గోల్ క్లియర్ చేసుకోవాలి. ఏ మాసానికి, ఏ 6 నెలలకి, ఏ సంవత్సరానికి నేను క్లియర్గా ఈ పొజిషన్లో ఉండాలి, ఇంతలో ఉండాలి అనేది స్కిల్ అప్లోడ్ చేసుకోండి. ఒకటే మార్గంలో ఫోకస్ చేయాలి. దేర్ ద ఎనర్జీ ఫ్లోస్ అండ్ యూ విల్ గెట్ ది గుడ్ రిజల్ట్. మరి వ్యాపార పరంగా చూస్తే బిజినెస్లో కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. డైరెక్షన్ చేంజ్ చేయాలి అనే అవసరం అనిపిస్తూ ఉంటుంది మీకు. ఏది ఏమైనా ఇంపల్సివ్ డెసిషన్స్, సడన్ నిర్ణయాలు అవాయిడ్ చేయండి. మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి స్త్రీలకంటే కెరీర్ ప్లస్ ఫ్యామిలీ, అంటే వృత్తిని మరియు కెరీర్ని బ్యాలెన్స్ చేసేటువంటి ఒక ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి, చేయాల్సిన ఛాలెంజెస్. కానీ మెచ్యూరిటీ పెరుగుతుంది మీలో, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటే సహజంగా అట్లే ఉంటుంది కదండి. వృత్తిలో శని ఉండి నాలుగు చూస్తున్నాడు కుటుంబానికి, కానీ 2 బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కొంచెం తికమక ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సో హ్యావ్ ప్రాపర్ ప్లాన్. సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది పెద్దవారికి అంటే వారు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాలి. మీరు చేసేటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీకు సహాయం చేస్తాయి. ఆధ్యాత్మిక పరంగా చూసినప్పుడు ధర్మాన్ని అర్థం చేసుకోవాలన్న ఆసక్తి బాగా పెరుగుతుంది. శని గురుడింట ఉన్నాడు, కర్మకారకుడు ధర్మకారకుడు ఇంట్లో ఉండి ధర్మకారకుడు గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా ఒక గురువు యొక్క గైడెన్స్ కూడా అవసరం అని చెప్పాలండి. విదేశీ అవకాశాలు చూస్తే కెరీర్ ద్వారా ఫారిన్ అవకాశాలు వస్తాయి, ఎందుకంటే నవమాధిపతి 10లో ఉన్నారు కాబట్టి. మీకు డిలే తర్వాత సక్సెస్ ఉంది కాబట్టి సక్సెస్ గురించి ఆలోచించండి, డిలే గురించి ఆలోచించకండి. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే కన్జర్వేటివ్ అప్రోచ్ ఈజ్ బెస్ట్ అండి. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అవాయిడ్ చేయండి. మరి వివాహ విషయంలో చూస్తే కెరీర్ వల్ల కాస్త మ్యారేజ్ డిలే అవ్వచ్చు. మీరు ఏదేమైనా కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలండి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసినప్పుడే సక్సెస్ అవ్వగలుగుతారు. అది ఇది. మరి నిరుద్యోగులకు సంబంధించి ఏంటంటే కన్ఫ్యూజన్ వల్ల కాస్త డిలేగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. రైట్ డైరెక్షన్తోనే జాబ్ వస్తుంది. సో కాబట్టి ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలోని ఎక్స్పర్ట్స్ యొక్క, సీనియర్స్ యొక్క సలహాల మేరకి మీరు ముందుకు వెళ్ళండి. డోంట్ టేక్ ఇట్ ఇండివిజువల్ డెసిషన్స్ ఈ టైంలో అండి. ఆరోగ్యపరంగా చూస్తే మిథున రాశి వారికి కొంత ఒత్తిడి గురవచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, చిన్న చిన్న నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ రావచ్చు. ఒక్కరికి నుంచి శని బుధుడిని చూస్తున్నాడు, బుధ శని నర్వస్ సిస్టమ్, కొంత స్లీప్ డిస్టర్బెన్స్ రావచ్చు. ఒక్కరికి నుంచి శని 12th house చూస్తూ ఉంటారు కాబట్టి. సో పడుకునే ఒక 1-2 hours ముందు మీరు స్క్రీన్స్ తగ్గించండి. ల్యాప్టాప్స్, స్క్రీన్స్, మొబైల్స్ అవాయిడ్ చేయడం, వాడటం పోతే బంద్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మీద ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ సమయం, ఈ 130 రోజుల కాలం, శని వక్రీకరణ కాలం మీ కెరీర్ని రీసెట్ చేస్తుంది, మీకు సరైన మార్గం చూపిస్తుందని చెప్పవచ్చు అండి. గతంలో తప్పిదాలను ఏవైతే ఉంటాయో రివ్యూ చేసుకొని, రీసెట్ చేసుకొని ముందుకు వెళ్తేనే మీకు రివార్డ్ అనేది ఉంటుంది. రెమెడీస్ ఏంటంటే శనికి మిత్రుడు హనుమాన్ చాలీస ప్రతిరోజు చదవండి, శని స్తోత్రం పఠించండి, గురువులను గౌరవించటము, సేవా కార్యక్రమాలు విరివిగా పంచుకోవటం, దీనివల్ల కూడా బాగుంటుంది. శనివారం పూట కుదిరితే శనికి తైలాభిషేకం చేసుకోండి. హనుమాన్కి వడమాల వేసినా కూడా మంచిదేనండి. అదేవిధంగా ఫోకస్ చేయడం, డిసిప్లిన్ చేయడం. శని కాళ్ళకు సంబంధించిన గ్రహం కాబట్టి ప్రతిరోజు నడక, శని వాయు కారకుడు కాబట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి. ఏదేమైనా మిథున రాశి వారికి అది కెరీర్ టర్నింగ్ పాయింట్ లాంటిది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక, ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఏ విషయం కనెక్ట్ అయిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అది మిగతా మీ యొక్క మిథున రాశి మిత్రులకు చేరే అవకాశం ఉంటుందండి. ఇలాంటి మరిన్ని ప్రొఫెషనల్ జ్యోతిష విశ్లేషణల కోసం ఇప్పుడే మన విఎంకే ఆస్ట్రో నిమజ్జ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది.
మీలో ఎవరికైనా మీ బంధుమిత్రులు కానీ జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ కోర్స్ రిలీజ్ చేశాము. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయండి. రోజు ఒక వీడియో చొప్పున గమనిస్తూ ఉంటే, వాచ్ చేస్తూ ఉంటే ఒక అరగంట చాలా సమయం కేటాయించగలదు. 30 days తర్వాత మీ గోచారం, మీ జాతకం మీరు పరిశీలించుకోవారు అవుతారండి. సో ఆ కోర్స్ యొక్క లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి వరకు జాయిన్ అవ్వచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.